ఈరోజు మనం ఎంతో అద్భుతమైన శైవ క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీ అమరేశ్వర స్వామి ఆలయం అమరావతి, గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరాన ఉన్న ఈ ప్రాచీన దేవాలయం ఎంతో పవిత్రతను, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో ఎంతో ఆసక్తికరమైన కథలు, విశేషాలు తెలుసుకుందాం. అమరేశ్వర స్వామి ఆలయం గుంటూరు జిల్లాలో అమరావతి గ్రామంలో ఉంది. అలాగే ఇక్కడ స్థల పురాణం ప్రకారం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే పురాణ కథానుసారం ఇక్కడ తారకాసురుని సంహరించాడు కార్తికేయుడు. యుద్ధ సమయంలో కుమారస్వామి శక్తితో తారకాసురుని కంఠమందల్ని ఛేదించినప్పుడు అమృతలింగం 5గా విడిపోయి ఆంధ్రదేశంలో 5 ప్రదేశాల్లో పడ్డాయి. వాటినే మనం పంచారామాలని పిలుస్తున్నాం. ఆ పంచారామాల్లో ఒకటైన ప్రదేశం ఈ అమరారామంలోని అమరేశ్వరుడు. ఈ లింగాన్ని ఇంద్రుని చేత ప్రతిష్ఠించడం వలన ఈ స్వామిని అమరేశ్వరుడని అంటారు. ఆ స్వామి కొలువైన ఈ నగరాన్ని ఇంద్రుని నగరం పేరున అమరావతి అని పిలుస్తారు. దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. దేవగురువైన బృహస్పతి ఆదేశానుసారం ఇంద్రుడు ఆశ్వీజ శుద్ధ దశమి నాడు సమస్త దేవతగణము జయాజ్వయ ద్వానములతో కుమారస్వామి చేతిలో తారకుని మరణం అనంతరం అమృతలింగం నుండి చెదిరిన ఓ శకలమును ఈ కౌంచగిరిపై ప్రతిష్ఠించినాడు. ఈ ఆలయంలో శుద్ధ ధవల కాంతులతో ప్రకాశించుచున్న ఆ అమరేశ్వరుడు ప్రతిష్ఠించిన వెంటనే పైకి పెరిగిపోవడం ప్రారంభించాడట. అంత దేవేంద్రుడు అభిషేకములు చేసి వివిధ దేవతా కుసుమములతోనూ బిల్వ పత్రములతోనూ పూజించినను స్వామి పెరుగుదల ఆగకపోవడం చేత లింగాగ్రముపై శీల కొట్టి కృష్ణవేణీ జలంతో అభిషేకించగా స్వామి పెరుగుదల ఆగిందట. ఇప్పటికీ లింగాగ్రములో తలపై నుండి జాలువారిన నెత్తుటి చారలు కనిపిస్తాయని భక్తులు చెప్పుకుంటారు. తారకాసురుని మరణాంతరం ఇంద్రుడు స్వామిని ప్రతిష్ఠించిన తర్వాతే మహేంద్ర పదవి మరలా పొందాడు. ఆ ఇంద్రునిచే ప్రతిష్ఠించబడిన స్వామి అమరేశ్వరుడుగా ఆరాధించబడుతున్నాడు. ఈ విషయాన్ని విన్న రాక్షస గురువు శుక్రాచార్యులు బృహస్పతి చెంతకు వచ్చాడు. కృష్ణానదికి వరదలొస్తే అమరేశ్వరుడు మునిగిపోయే ప్రమాదం ఉంది కదా, అటువంటి ప్రదేశంలో స్వామిని ఎలా ప్రతిష్ఠించారనే సందేహాన్ని వెళ్ళబుచ్చారు. బృహస్పతితో శుక్రాచార్యుడు అందుకు ఆత్మలింగం పడిన చోట భూభాగం క్రింద పాతాళం వరకు క్రౌంచ పర్వతం ఉంది. దానిపైనున్న ఆ మహాలింగం పెరగడం వల్ల ఎంత వరదలొచ్చినా ఆ మహాలింగానికి వచ్చిన ముప్పేమీ లేదు. కృష్ణా ప్రవాహమే స్వామికి నమస్కరించి పక్కకు తిరిగింది కదా, ఉత్తర దక్షిణాలుగా నదీ ప్రవహించడాన్ని మీరు గమనించారు కదా అన్నారట బృహస్పతి. ఆ అనంతరం దేవగురువులు సూచన మేరకు అమరేశ్వరుని చుట్టూ అంబిక మొదలైన పరివారమంతా కొలువు తీరింది. ఇక్కడ స్వామి వారి శివలింగ రూపం ఎంతో అపురూపంగా దర్శనమిస్తుంది. అమరేశ్వరుని రూపం 10 అడుగుల ఎత్తులు కలిగి 3 అడుగుల కైవారంతో శుద్ధ ధవల వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది. పానమట్టం మీద స్వామి 15 అడుగుల ఎత్తులో కనిపిస్తారు. అభిషేకం చెయ్యడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడింది. కృష్ణానదీ తీరాన్ని వెలిసిన అతి ప్రాచీన ఆలయం అమరావతి. ఈ ఆలయం మహోన్నత గోపురాలతో విరాజిల్లే పౌరాణిక పుణ్యస్థలం అమరావతి. 3 ప్రాకారాలతో విలసిల్లుతున్న అమరేశ్వరుని మందిరం ఇది. మొదటి ప్రాకారంలో ప్రదక్షిణ రీతిలో బయలుదేరితే వరుసగా ప్రణవేశ్వరుడు, శంకరాచార్యులు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, రుద్రపాదాలు, జ్వాలాముఖీదేవి, అగస్త్యేశ్వర స్వామి, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుడు, మహిషాసుర మర్దిని, కోశలేశ్వరుడు, వీరభద్రుడు దర్శనమిస్తారు. రెండవ ప్రాకారంలో నైరుతిన కాలభైరవుడు, తూర్పు దిక్కున ధ్వజస్తంభం, దాని సమీపంలోనే సూర్యభగవానుడు ప్రతిష్ఠించడంతో ఇది పంచయాతన క్షేత్రంగా కొనియాడబడుతుంది. మూడవ ప్రాకారంలో ప్రదక్షిణ మార్గంలో బయలుదేరితే ముందుగా నైరుతి దిశలో శ్రీశైలమల్లేశ్వరుడు, వాయువ్యంలో కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనమిస్తారు. గర్భగుడిలో 10 అడుగుల ఎత్తులో దగద్దయమానంగా ధవలకాంతితో అమరేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ముఖమండపంలో స్వామికి ఎడమవైపు ఉపాలయంలో బాలచాముండేశ్వరీదేవి దివ్యరూపం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో 4 దిక్కులు 4 ధ్వజస్తంభాలుండడం ప్రత్యేకత. అంతేకాదు ఈ ఆలయంలో
ముఖమండపంలో నందీశ్వరుని చెంతనే ఈ ఆలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన వదాన్యులు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ముకులిత హస్తాలతో స్వామివారికి నమస్కరిస్తున్న లోహ విగ్రహం మనకు దర్శనమవుతుంది. ముఖమండపం నుండి స్వామివారికి ఎడమవైపుకు తిరిగితే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలోకి వెళతాం. ఈ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు. అలాగే ఈ ఆలయంలో స్వామిని పంచలింగాకారాలతో పంచాక్షరి మహామంత్రాన్ని బోధిస్తూ ఉంటారని ప్రతీకి. ప్రణవేశ్వరునిగా, అగస్త్యేశ్వరునిగా, కోశలేశ్వరునిగా, సోమేశ్వరునిగా, పార్థివేశ్వరునిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రములో 5 రోజులు నివసించి కృష్ణానదిలో స్నానం చేస్తూ పంచాక్షరిని జపిస్తూ స్వామిని ఆరాధిస్తే కైవల్యం ప్రాప్తి లభిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ క్రౌంచ పర్వతం మీద గతంలో దేవతలు, కపిలుడు మొదలైన మహామునులు తపస్సు చేసి కృతార్థులగుట వలన దీన్ని సిద్ధిక్షేత్రంగా కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పౌర్ణిమ, అమావాస్య, ద్వాదశి, ఆద్రా నక్షత్రములు, ఆదివారము, సంక్రాంతి, సూర్య చంద్రగ్రహణ కాలములలోను, సప్తమి, సోమవారం, దక్షిణ ఉత్తరాయణాలందు ఈ అమరావతి తీర్థమందు స్నానము చేసి అమరేశ్వరుని సేవించిన ఎడల వారికి సహస్ర యజ్ఞ ఫలము లభిస్తుందని చెప్పబడుతుంది. ఇంతటి చారిత్రక పవిత్రత కలిగిన అమరేశ్వరుని స్వామిని మనం తప్పకుండా దర్శించుకోవాలి. కృష్ణానదీ తీరాన్ని గల ఈ శైవక్షేత్రం ప్రతి ఒక్కరికి శాంతి, ధైర్యం, భక్తి ప్రసాదిస్తుంది.